రాజకీయాల్లో రెండు రకాల రాజకీయ నేతలు అంటారు. యాక్చువల్గా రాజకీయం అనేది ఒక చెడు పదం కాదు. ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో వాళ్ళని పాలించడానికో లేకపోతే వాళ్ళని సేవించడానికో పార్టీలు పుట్టుకొస్తాయి. కొన్ని పార్టీల్ని ప్రజలు అధికారం ఇస్తారు, ప్రభుత్వంలో ఉంటాయి. అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా ఒక రియలైజేషన్ రాదు కొన్ని పార్టీలకి. ఇంకా తాము అధికారంలో ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేరు. యాక్సెప్ట్ చేయనంతసేపు కూడా ఏ రకంగా దీని నుంచి బయటపడాలి అని ఆలోచించినంతసేపు కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని, అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఉపోద్ఘాతం దేని గురించి అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నడిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా టెక్నికల్గా రాకపోయినా ఆయన ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడు. సో అంటే ప్రజలకి ఏదైతే ప్రామిసులు చేసిందో ప్రభుత్వం అవి డెలివర్ అవుతున్నాయా లేదా, లేకపోతే ఇంకా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, ఇట్లాంటివి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ఒక అవకాశం ప్రజలు కల్పించారు. అది 10, 11, 100 ఏది నెంబర్ అయినా రావాల్సిన అవసరం ఉంటుంది, కానీ రారు. వారి కారణాలు వాళ్ళకు ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గతంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చేశారు. తిరిగి గౌరవ సభగా మారితే తప్ప అడుగు పెట్టనని ఒక ఎమోషనల్, ఒక సెంటిమెంట్తో ఇక ఎన్నికలు కొద్దిగా దూరం ఉందనగా ఆయన అసెంబ్లీ బాయ్కట్ చేశారు. కానీ ఇవాళ ప్రభుత్వం ఏర్పడి తొలి అసెంబ్లీ నుంచే బాయ్కట్ చేస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇదొక వైపు ఉంటే, ఇవాళ స్ట్రైట్గా రాజకీయాలు చేయలేక ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లే ఒక కార్యక్రమంలో భాగంగా టీటీడీని టార్గెట్గా చేసుకుందా వైఎస్ఆర్సీపీ, జగన్ అండ్ కో. ఎందుకంటే టీటీడీ చైర్మన్ ఏదైతే ప్రజల ముందు కొన్ని వాస్తవాలు ఉంచే ప్రయత్నం చేస్తున్నారో అందులో కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే అసలు హిందూ మతం కానీ ఇతర మతాల, అన్య మతాల ఆచారాలను సంప్రదాయాలను పాటించే ఒక వ్యక్తిని టీటీడీ చైర్మన్గా చేయడం దగ్గర నుంచి, అంటే వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగిన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. అది అసలు ఎలా సాధ్యపడింది అనేది ఒక చర్చ అయితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటికి ఒక్కొక్క అరాచకం బయటకు వస్తుంది. అంటే పవిత్ర పుణ్యక్షేత్రంలో కోట్లాది మంది మనోభావాలు ముడిపడి ఉన్న తిరుమల లడ్డూ ప్రసాదం ఉన్న ప్రాముఖ్యత మనకు తెలుసు. దాంట్లో కల్తీ నెయ్యి వ్యవహారం దగ్గర నుంచి, దాంట్లో రకరకాల ఇంగ్రీడియంట్స్ ఇన్ఫ్యూజ్ చేశారు అనే దగ్గర నుంచి ఒక్కొక్క అరాచకం బయటకు వస్తుంది. ఇవాళ దురదృష్టం ఏంటంటే అంబేద్కర్ జయంతినాడు ఈ విషయం మనం మాట్లాడుకోవడం. అంబేద్కర్ అంటే మనకి రాజ్యాంగ నిర్మాత. ఈరోజు మనం అందరం ఒక ఆర్డర్, ఒక డిసిప్లిన్లో ఈ దేశం ముందుకు నడుస్తుందంటే దానికి ముఖ్యుల్లో డాక్టర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ అంబేద్కర్ ప్రధాన స్ఫూర్తి. వారి జన్మదినం ఈరోజు. సో వారిని స్మరించుకుంటూ మనం మాట్లాడుకుందాం అనుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, అంబేద్కర్ మెడలో చెప్పుల దండలు వేయించడాలు, అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయించడాలు, దాన్ని ఇంకో పార్టీ మీద నెట్టేయడాలు. సో అంటే లా అండ్ ఆర్డర్ని ఎలాగా డిస్టర్బ్ చేయొచ్చు, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఎలా పొల్యూట్ చేయొచ్చు, ఇదేనా ఇప్పుడు ఒక కుతంత్రం, ఒక కుటిల రాజకీయం ఇదే నడుస్తూ ఉంటుందా? ఇవాళ గోశాలలో, టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న గోశాలలో ఆవులు కొన్ని చనిపోతాయి, సహజ మరణం. అంటే మనుషులను చనిపోతారు, ఏ జంతువులైనా వాటికి ఒక మరణించే రకరకాల ఆరోగ్య కారణాలు ఉంటాయి. కానీ ఎప్పుడో జరిగిపోయిన వాటిని, లేకపోతే వేరే రాష్ట్రాల్లో జరిగిపోయిన వాటిని తీసుకొచ్చి ఇవాళ సంరక్షణ సరిగ్గా లేక వందలాది గోవులు చనిపోయాయని, అంటే ఫేక్ మార్ఫింగ్ ఫోటోలు తీసుకొచ్చి, అంటే ఎందుకు అంత రాజకీయానికి మనుషులను వదలరు, సరే పార్టీలను వదలరు, కుటుంబంలో ఉన్న సొంత మనుషులను కూడా వదలరు, చెల్లి తల్లి అనే ఈ డిఫరెన్సెస్ కూడా ఉండవు, ఆఖరికి దేవుళ్ళను కూడా వదలరా? నేను మాట్లాడుతూ అన్నారంటే 7 కొండల్ని 5 కొండలు చేయాలనే ఒక దురాలోచన దగ్గర నుంచి ఈరోజు ఆవులు చనిపోయాయి సంరక్షణ లేకుండా అనేది. ఇవాళ హిందూ దేశం, టెక్నికల్గా హిందూ దేశం అంటలేదు, మనది లౌకిక దేశం. కానీ మెజారిటీ హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే దేశంలో ప్రతి దానికి కూడా ఒక ఎమోషన్ అటాచ్ అయి ఉంటుంది. ఆ తిరుమల ప్రసాదం కానివ్వండి, గతంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి కూడా కామెంట్స్ వచ్చాయి. ఇవాళ గోవుల గురించి, తొక్కిసలాట ఘటనలో కూడా వీళ్ళ హస్తం ఉందేమో అని చైర్మన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే హరినాథ్ రెడ్డి అని ఒక మాజీ ఆఫీసర్, సంచాలకుడు. సో ఇవన్నీ కూడా విచారణ జరిగి వాస్తవాలు బయటకు రావాలి. క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకుంటారా? గతంలో పాస్టర్ ప్రవీణ్ హత్యకు సంబంధించి కూడా ఒక రకమైన చిన్న మత విద్వేషం, ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఒక ప్రయత్నం, అది వర్కౌట్ కాలేదు, బూమరాంగ్ అయింది తిరిగి. సో ఇలా సో మెనీ ఇష్యూస్ మాట్లాడదాం. మీ రాజకీయాల కోసం దేవుణ్ణిని వదిలిపెట్టరా, అలాగే గోవుల్ని వదిలిపెట్టరా, ఇది వాళ్ళ సబ్జెక్టు. భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకుల మనతో జాయిన్ అవుతున్నారు. భానుగారు నమస్కారం. అప్పసాని రాజేష్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, జ్యోతుల్ నెహ్రూ గారు టీడీపీ ఎమ్మెల్యే జాయిన్ అవుతారు. భానుగారు ఏంటి, నిన్న మీరంతా వెళ్ళారు, అక్కడ
మొత్తం అంతా తిరిగారు, పరిశీలించారు, గోవుల సంరక్షణ ఎలా ఉంది, అసలు ఏమిటి సత్యాలు ఏంటి అసత్యాలు ఏంటి తేల్చే ప్రయత్నం చేశారు. అంటే ఎందుకంటే నా క్వశ్చన్ ఏంటంటే, రాజకీయాలు చేయడానికి అనేక అంశాలు ఉంటాయి, అనేక సందర్భాలు ఉంటాయి, కానీ గోవుల విషయాన్ని తీసుకొచ్చి ఎప్పుడో జరిగిపోయిన వాటిని లేకపోతే వేరే రాష్ట్రాల్లో కళేబరాలు తీసుకొచ్చి వాటిని ఫోటోలు చూపించి ఎందుకు అంత బురద జల్లే ప్రయత్నం ఎందుకు భానుగారు? ఇది ఏమనిపించిందని మీకు చూసిన తర్వాత? రిషన్న, మీకు, రాజేష్ అన్నకి, అలాగే జ్యోతుల్ నెహ్రూ గారికి నమస్కారం. నమస్కారం. అసలు ఇది హిందువులపై దాడిగా నేను భావిస్తున్నా. వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రయోగం హిందూ భక్తులు, గోవింద భక్తులపై ఒక దాడిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే లేనిది ఉన్నట్టు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే రాజకీయాల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయంగా ఎదుర్కొనాలి, రాజకీయాల్లో ఓటం పాలైన తర్వాత రాజకీయంగా పాలసీ విషయాల మీద మాట్లాడాలి. కానీ వైసీపీకి పరిజ్ఞానం లేదు, అలాంటి అలవాటు లేదు. మీరు గత 2019 నుంచి 24 వరకు అసెంబ్లీలో కానీ బయట కానీ పాలసీ విషయాలు వదిలేసి ఫ్యామిలీ విషయాలు ఏ రోజైతే తీసుకున్నారో వారి చేతగాని తనానికి అది నిదర్శనం. ఈరోజు ఏమైంది? 11 స్థానాలకు పరిమితమైనటువంటి వైసీపీ ఈరోజు మమ్మల్ని ఎదుర్కొనేలేక, రాజకీయంగా ఎదుర్కొనేలేక, మా ఎన్డీఏ కూటమిని, టీడీపీని, బీజేపీని, జనసేనని ఎదుర్కొనేలేక ఈరోజు ఒక అసత్య ప్రచారాన్ని, దాదాపు ఒక 100 గోవులు 100 పైచిలుకు గోవులు 3 నెలల్లో చనిపోయాయి అని చెప్పి ఒక ప్రచారాన్ని గతంలో 2 పర్యాయాలు టీటీడీ బోర్డు సభ్యుడిగా, 2 పర్యాలు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఈ విష ప్రయోగాన్ని భక్తుల్లోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశాడు. ఇది చాలా దారుణమైన విషయం. బక్క చిక్కిపోయే ఆవులు, వాటికి సరిగ్గా దాన అయ్యట్లేదు. మీ ద్వారా ఏబిఎన్ ద్వారా కొన్ని విషయాలు నేను చెప్తాను. ఇది రిషన్ ఇచ్చినటువంటి రిపోర్టో, లేకపోతే రాజేష్ గారు ఇచ్చిందో, లేకపోతే నెహ్రూ గారు ఇచ్చిందో, భాను ఇచ్చిందో, లేకపోతే ఏబిఎన్ ఇచ్చిందో కాదు. వారు అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, కరుణాకర్ రెడ్డి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ వాళ్ళ అధికారులు, అప్పుడు వాళ్ళు నియమించినట్టు అధికారులు ఇచ్చినట్టు రిపోర్టు డేటెడ్ 1/4/2024. దీంట్లో ఏ రాస్తున్నారంటే చాలా అందరికి అర్థమవుతుంది, గోవింద భక్తులందరికీ. ఏప్రిల్లో వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ది ప్రాక్టీస్ దట్ బీయింగ్ అడాప్టెడ్ ఈస్ దట్ ద రిజెక్టెడ్ maize is not reflecting in the official records. It has been brought onto the record to measure the performance of the contract. On perusal of records, it shows that all the maize has been accepted, whereas during observation on ground, some of the bales are not fit for the feeding of cows. Right. అంటే వచ్చినటువంటి దానాలో కొన్ని బేళ్లు ఆవుకి ఆహారంగా ఉపయోగపడాలని టీటీడీ ఇచ్చిన విజిలెన్స్ రిపోర్టు పనికిరాదు. దాంట్లో దారుణమైన విషయం ఏంటంటే అప్పుడే విజిలెన్స్ వాళ్ళు పోయి ఫొటోస్ కూడా తీశారన్న. దాన్ని ఫొటోస్ కూడా తీస్తే దానాలో పురుగులన్నా, అంటే ఈ ఫోటోలో నేను మాకు దగ్గర వీడియో ఉంది, పురుగులు ఉన్నాయి దానాలో. పురుగులు పెట్టినట్టు గోమాతకి పెట్టేసి, పురుగులు పెట్టినట్టు దానాన్ని గోమాతకి పెట్టి, ఏందయ్యా ఇంత అన్యాయం. ఇంకా దారుణమైన విషయం చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఫోటో ఇదేం తెలుసా? ఈ ఫొటోస్ ఎక్స్పైర్ మెడిసిన్స్. ఓకే, అంటే ఆవులకి డబ్బుకు కకృతి పడి ఎక్స్పైర్ మెడిసిన్స్ వాడారంట. ఏందన్నా ఇది? ఎంత దారుణం! డబ్బు కోసం గోవులతో ఆడుకుంటారు మీరు. మళ్ళా మొన్న సాక్షిలో హెడ్లైన్స్ వేస్తాడు, ఇది గోశాల గో వధశాల అని. మీకున్నటువంటి ఆ పాడు బుద్ధి ఇది లోకంలో ఎవరికి ఉండదు. అంటే భానుగారు, ఇప్పుడు కాదు, మనుషులతోనూ లేకపోతే బంధువులతోనూ ఏదన్నా రాజకీయం చేయొచ్చు, కానీ దేవుడి విషయం చేసేటప్పుడు ఏదో కొంత పాపభీతో లేకపోతే కాస్త భయమో, ఎమోషనో, సెంటిమెంట్ ఏదో ఉంటాయి కదా. అన్యమతస్థులకి ఎందుకుంటుందా? అన్యమతస్థులకి ఎందుకు ఉంటుంది? వాళ్ళ దేవుడి మీద ఉంటుంది, మన దేవుడి మీద ఉన్నాడు కదా. ఎవరు గోవిందుడు నమ్మేవారు కాదు కదా వీళ్ళు. కరుణాకర్ రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గాని గోవిందుని నమ్ముతారనుకుంటున్నారు మీరు? ఆ పాత చొప్పు ఇవ్వండి, నల్లరాయిని కొడతా. పాత చెప్పు. ఇది కరుణాకర్ రెడ్డికి చుట్టూ నుండి మిత్రులు ఎవరినన్నా అడిగింది, ఇదేదో నేను చెప్పే విషయం కాదు. పాత చెప్పు ఏంటి, ఆ వెంకటేశ్వర స్వామిని కొడతానంటే వ్యక్తి కరుణాకర్ రెడ్డి. అలాంటి వ్యక్తికి ఎలా అన్నా ఇస్తారు తీసుకొని వచ్చి టీటీడీ మెంబర్గా, టీటీడీ అధ్యక్షుడిగా పెట్టినోడికి బుద్ధి ఉండాలి. అంటే నేను చాలా బాధతో మాట్లాడాలి. కావాలని దాడి చేయడానికి జరిగిన ప్రయత్నమే ఈ నియామకాలు అప్పట్లో ఖచ్చితంగా ఉండాలా. ఇప్పుడు ఏంటి, హిందూ మతం కాని వాళ్ళని, అన్య మతస్తులను అక్కడ ఉద్యోగులకు కూడా ఉండొద్దని కదా ఇవాళ
అన్ని దేవస్థానాల్లో నిర్ణయం తీసుకుంటూ అన్నారు. ఎస్, మరి అలాంటి అన్యమతస్తుడు అని మీరు అంటున్న కరుణాకర్ రెడ్డి సాక్షాత్ టీటీడీ చైర్మన్ గా ఎలా ఉంటారు భాను గారు 10 ఏళ్ళు? అదే కదనా మా దురదృష్టం. మా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అధికారంలో ఇచ్చింది ఇలా వాళ్ళ మంది మార్బలాన్ని హిందూ దేవాలయాలపై ఒక విష ప్రయోగంగా ఉపయోగిస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదు కదా. ఏదో రావాలి జగన్ కావాలి జగన్ చెప్పి ఓటు వేసినట్టు ప్రజలకి బాగా వాత పెట్టాడు ఆయన. మొన్న అంటాడు ఆయనంది గోవులకు బకచిక్కిపోయాయంట. నిన్న నేను మా చైర్మన్ గారు చంద్రగిరి ఎమ్మెల్యే మేమంతా ప్రత్యక్షంగా మీడియా సాక్షిగా వెళ్ళాం. ప్రతి ఆవు ఆరోగ్యంగా ఉంది. ఈయనకంటే దృష్టి లోపం అంటారు చూడండి, దృష్టి లోపం. పచ్చ కామర్లోడికి ఊరంతా పచ్చగా కనపడినట్టు నీ కనపడిందేమో కరుణాకర్ రెడ్డి. నేను ఛాలెంజ్ చేశాను కరుణాకర్ రెడ్డికి, రా చూపిస్తా, నా దగ్గర ఆధారం ఉన్నాయి, దీనికి సమానం చెప్పండి. నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు విష పురుగులు పట్టిన దానా వాటికి చెప్పాలి అంటే కాదు. రాజేష్ గారు, ఇప్పుడు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ కోట్లాది మంది భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్న ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. దానికి బోర్డు వ్యవహారం ఇదంతా ఉంది. అంటే ఇక్కడ ఇన్ని అరాచకాల, ఇన్ని కుట్రల, అంటే కల్తీ నెయ్యి, అందులో రకరకాల యానిమల్ ఫ్యాట్స్ ఇవన్నీ కలిపినప్పుడు అందరికీ ఒకసారి జల్లుమనిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇదొక అంశం. అంటే ఎందుకు టీటీడీ టార్గెట్? దీని ద్వారా ఏం సాధించాలని వీళ్ళు అనుకుంటున్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. నమస్కారం. రిషి గారు, మీరు చెప్పింది తిరుమల శ్రీవారు కానీ లేదు మరే ఇతర దేవుళ్ళ మీదైనా సరే భక్తి గాని భయం గాని ఉన్న వ్యక్తుల పట్ల అంటే ఆ విధమైన సూత్రం వర్తిస్తుంది. అంటే దేవాలయాల విషయంలో కొంత నియంత్రణ పాటించాలి, కొంత నిగ్రహాన్ని పాటించాలి, రాజకీయాలకు అతీతంగా దేవాలయ వ్యవస్థను చూడాలి. దేవాలయ వ్యవస్థ కాదు, ఏ ఇతర మతస్థుల నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందించే ప్రార్థన విషయంలో అయినా సరే అదే నియంత్రణ పాటించాలనేది ఆయా ఆలయాలు కానీ ప్రార్థనా మందిరాల పట్ల ఐదర్ భక్తి అయినా ఉండాలి, భయమైనా ఉండాలి. కానీ ఇవేమీ లేని బరితెగింపు వ్యవస్థ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర సమాజానికి వీళ్ళేం కొత్త కాదు. 2014-19 మధ్య ఇదే విధమైన వ్యవహారం కనపరిచారు. 2024 తర్వాత కూడా మళ్ళీ ఇదే వ్యవహారాలు కనపరుస్తా ఉన్నారు. 2019-24 మధ్య వాళ్ళ అధికారంలో ఉన్ననాడు కూడా అదే విధమైన వ్యవహారాలు కనపరిచారు. కాకపోతే 2019 ముందు తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇదే విధమైన రాజకీయాలకు వేదికగా వీళ్ళు మార్చుకున్నారు. ఆ రోజు ఆలయ ప్రతిష్టని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధమైన ప్రచారాన్ని విస్తృతంగా చేశారు, ప్రజలను నమ్మించగలిగారు. ఆ నమ్మించిన దాని నుంచి రాజకీయ లబ్ధి పొంది 2019 ఎన్నికల్లో వాళ్ళ అధికారం దక్కించుకున్నారు. అయితే వాళ్ళ వ్యవహార శైలి పట్ల ప్రజలకు ఒక స్పష్టత వచ్చి వీళ్ళు ఇదే విధంగా ప్రజలను మభ్యపెడుతున్నారు, మోసం చేస్తున్నారు అని చెప్పనే ప్రజలు మొన్న 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. ఓడించినా సరే వాళ్ళు అదే పాత మూలాలకే కట్టుబడి ఉండి వాళ్ళ వ్యవహారాలు ఏమాత్రం మార్చుకోకుండా మళ్ళీ తిరిగి ఏ విధమైన మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ ప్రచారాలతోటి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి వాళ్ళు ఎంచుకుంటున్న భూమికి ఏంటి? మొన్నటి వరకు చూసాం మనం, పాస్టర్ ప్రవీణ్ అని ఆయన ఒక ప్రమాదంలో మరణిస్తే ఆ మరణాన్ని తీసుకొని రాష్ట్రంలో మత ఘర్షణలు పెంచే విధమైన వ్యవహారాలు కనపరిచారు. రాజకీయంగా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు కొంతమందిని, అలాగే మాజీ మత ప్రబోధకులను కొంతమందిని, అలాగే ప్రస్తుతం పాస్టర్లుగా ఉండి వైసీపీ పార్టీ తోటి అటాచ్డ్ గా ఉన్న వాళ్ళని కొంతమందిని ముందు పెట్టి మీడియాలో చాలా విస్తృతంగా ప్రజల్లో కూడా ఉద్రిక్తతలు పెంచే విధంగా ఎంత ప్రయత్నం చేశారో చూసాం. అవును, బూమరంగ్ అయింది మొత్తం. పోలీసులు ఏం జరిగిందో తేల్చాక ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సమర్థంగా వ్యవహరించి పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచి వాళ్ళని కట్టడి చేయగలిగింది కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే వాళ్ళు సృష్టించిన, వాళ్ళు చేసిన విద్వేష ప్రచార నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజల మధ్య విద్వేషాలు పెరగడానికి ఆస్కారం ఉండేది. అంటే దీని ద్వారా వాళ్ళు ఆశించింది ఏంటి అంటే రాష్ట్రంలో సజావుగా పరిపాలన జరగకూడదు, శాంతి భద్రతలు దెబ్బతినాలి. ఎందుకంటే తను ఎన్నికల్లో ఓడిపోయిన నెల రోజులకే ఢిల్లీ వెళ్ళి నేషనల్ మీడియా ముందు ఇక్కడ జరగని రాజకీయ హత్యలు, జరగని ఆత్మహత్యలు, జరగని హత్యాయత్నాలు, జరగని ఆస్తుల ధ్వంసాల గురించి తప్పుడు గణాంకాలతోటి జాతీయ మీడియా ముందు ఏ విధంగా రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే ప్రయత్నం చేశారో మనం చూసాం కదా. అదే రాజేష్ గారు, ఇప్పుడు అదే విధ్వంస రచన రాజకీయంగా సరే చేశారు అనుకుందాం, ఏదో ఒక్క చోటన్నా కొన్ని లిమిటేషన్స్, కొన్ని బ్యారియర్స్, కొన్ని హద్దులు ఉంటాయి కదా. అంటే ఓకే, ఈ జోన్ మనం టచ్ చేయొద్దు, ఇది కొంచెం ఎమోషనల్ గా, సెంటిమెంటల్ గా ఇంతమంది భక్తులకు సంబంధించిన వ్యవహారం
అది రాజకీయంగా కూడా మనకి మరి ఆ సలహాలు ఇచ్చే వాళ్ళకి కూడా ఏం బుర్ర పనిచేయదు అనుకుంటా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం అనేది ఆయనకి పెట్టని వరంగా ఆయన భావిస్తా ఉన్నాడు. దానికోసం ఆయన పెట్టి పుట్టినట్టుగా ఫీల్ అవుతా ఉన్నాడు. ఆ స్థానంలో తను తప్పిస్తే వేరే వాళ్ళు ఎవరు కూర్చోడానికి ఉండకూడదు. ఉన్నాడు. ఇవాళ ఆ పదవి దక్కించుకోవడానికి సులభతర మార్గంగా 2019 ముందు ఇదే విధమైన ప్రచారాలు ఆయనకి కలిసి వచ్చాయి. అవును. కులాల మధ్య విద్వేషాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు అన్నారుగా, చంద్రబాబు నాయుడు ఇంట్లో పింక్ డైమండ్ పెట్టుకున్నాడు ఆయన బీరువా లాకర్లో, లేకపోతే బూందీ పోటు తవ్వారు, రకరకాలు. సరే, నిజంగానే మీరు అన్నట్టు కొంత కలిసి వచ్చాయి. అప్పట్లో టీడీపీ ఏంటంటే ఆయన ఈ పరిపాలన అభివృద్ధి మీద దృష్టి పెట్టి దీని మీద పెద్ద కౌంటర్లు ఇచ్చేవారు కాదు. కాబట్టి ఏంటంటే వైసీపీ పార్టీ, వైసీపీ నాయకుడు, వైసీపీ నాయకత్వం, వైసీపీ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియాలలో ఏ మార్పు లేదు. వాళ్ళు 2019 ముందు ఏ విధానాలను అవలంబించారో ఇప్పుడు కూడా అదే అవలంబిస్తున్నారు. రైట్. అటువంటి ప్రభుత్వం 2019 ముందు చూపించిన ఉదాసీనత ఇప్పుడు చూపించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ ప్రచారాలు ప్రజల నమ్మిన పర్యవసానం 5 సంవత్సరాల వాళ్ళ పాలనా హయాంలో రాష్ట్రం ఎంత విధ్వంసానికి గురైంది అనేది కళ్ళ ముందు ఉన్న నేపథ్యంలో ప్రజలు మళ్ళీ ఈ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో 2019 ముందు అదే విద్వేషాలు కొనసాగించి వాళ్ళు ప్రజలను ఏమార్చిన నేపథ్యంలో కనీసం ఇప్పుడైనా సరే వాస్తవ దృక్పథంతో ప్రభుత్వం పరిపాలన చేయాలి. నెహ్రూ గారు ఏం చెప్తారో, జ్యోతుల నెహ్రూ గారు, జగ్గంపేట ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు, టీటీడీ బోర్డు సభ్యులు. నమస్కారం నెహ్రూ గారు. నమస్కారం రిషి గారు. సార్, ఏంటి ఎక్కడెక్కడో కళేబరాలు తీసుకురావడం, కళేబరాలు, మార్ఫింగ్లు, అదే అంటున్నా, ఇందాక భానుగారితో మాట్లాడుతున్నా, రాజకీయాలకు మాకు ఏదే అతీతం కాదు. అప్పట్లో సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల ఇలాంటివి చదువుకున్నాం మనం. అలాగే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఏదైనా ఏ అంశానైనా తీసుకుంటాము, మోర్ ఇంపాక్ట్ఫుల్ గా ఏ అంశం ఉంటుంది, ఎక్కువ మంది మనోభావాలను ఎలా దెబ్బతీయచ్చు, తద్వారా ప్రభుత్వం మీద బురద ఎలా చల్లొచ్చు అని ప్రయత్నాలు జరిగాయి, కొన్ని బెడిసికొట్టాయి. కానీ అలర్ట్ గా లేకపోతే మాత్రం ప్రమాదం పొంచి ఉంది. వాళ్ళ శాంతి భద్రతను డిస్టర్బ్ చేసేలాగా కులమో, మతమో, దైవమో ఏదో ఒక అంశాన్ని వాడుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. నెహ్రూ గారు. నెహ్రూ గారు నెహ్రూ గారు వినపడుతున్నా? అంటే అసత్య ప్రచారాలు, లేకపోతే ఏదో రకంగా ఒక విధ్వంసం సృష్టించాలి, కొన్ని కుట్రలు కుతంత్రాలతో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద, అలాగే ధార్మిక సంస్థలుగా ఉన్న టీటీడీ లాంటి సంస్థల మీద, లేకపోతే ఇతర సంస్థల మీద దాడులు చేయాలి అంటే విచిత్రంగా ఉంటుంది. గతంలో ఎంతో మంది మనోభావాలు దెబ్బతిని వందల కొద్ది విగ్రహాలు, ఆలయాలు ధ్వంసం అయితే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలా. కానీ ఇప్పుడు ఆయన తాజాగా హిందూ ధర్మ పరిరక్షకుడుగా మారిపోయారని చెప్పుకోవడం వెనక నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సరే, జనం నమ్ముతారా లేదా అనేది ఒక ప్రశ్న అనుకోండి. అనంతపురం రథం దగ్గర మొదలు పెడితే అప్పట్లో గుర్తుండే ఉంటుంది మీ అందరికీ, ఎన్నో విగ్రహాల తాలూకా ధ్వంసం, అంటే తలలు నరికేయడాలు, అయితే చేతులు నరికేయడాలు, విగ్రహాలు, రామతీర్థం ఘటనలు, ఇవన్నీ మనం మర్చిపోలేదు. తర్వాత సిబిఐకి వెళ్ళింది అనుకోండి. అప్పుడు టీడీపీని దోషిగా చూపెట్టే ప్రయత్నం జరిగింది అనంతపురం రథం దగ్ధం విషయంలో. కానీ చివరికి ఏం తెలింది, వైసీపీ కార్యకర్త ఎవరు ఈశ్వర్ రెడ్డి అని ఈ పని చేయడం, అరెస్ట్ అవడం. అలాగే అంబేద్కర్కి సంబంధించి వాళ్ళ ఆయన జయంతి రోజు కాబట్టి ప్రస్తావన, గోపాలపురంలో వారి మెడలో చెప్పుల దండ వేయడం, అది కూడా మళ్ళీ వేరే పార్టీ పనిని చూపించే ప్రయత్నం చేస్తే వైసీపీ కార్యకర్తే ఆ విషయం చేశాడు అని. ఎందుకంటే ఎవరో ఒకరిని రెచ్చగొట్టి ఏదో ఒక వర్గాన్ని కించపరిచి రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం. నెహ్రూ గారు. రైట్. భాను గారు, నెహ్రూ గారు వచ్చేలోపు మీరు దీని మీద మాట్లాడండి. అంటే అదే, ఇప్పుడు హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి సరే ధార్మిక సంస్థలు ఉన్నాయి, మఠాధిపతులు ఉన్నారు, సరే ప్రభుత్వాలతో కొంత బాధ్యత, నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేస్తే చేయొచ్చు. కానీ అవసరమైనప్పుడు చేయకుండా ఇప్పుడు కొత్తగా మీరేదో చెడగొడుతున్నట్టు కూటమి ప్రభుత్వం నేనే పరిరక్షిస్తానని చెప్పి, మరి పరిరక్షించేటప్పుడు ఇలాంటి పనులా? వాటి నమ్ముతారా లేదా అనేది రెండో విషయం అనుకోండి. హిందూ ధర్మ రక్షకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాల్సిందే తప్ప ప్రజల్లో భక్షకుడు అని అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు భారతదేశంలో ఉంటే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మట్లేదు. ఆయన ఏదో గంగలో మునిగినాడు అని చెప్పి చెప్తారు ఆయన స్వామి, జగన్మోహన్ రెడ్డి స్వామి. గంగలో మునిగినా, హిందూ మహాసముద్రంలో మునిగినా నువ్వు హిందువు కాదు, నువ్వు ఆ యొక్క అన్యమతస్తుడివి. అంటే మతం గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అవసరం ఇది. అందుకని కాబట్టి మాట్లాడుతున్నా, వారికి హిందూ ధర్మం మీద కానీ, హిందూ మత విశ్వాసాల మీద కానీ, ధార్మిక విషయాల మీద కానీ పూర్తిగా అవగాహన లేదు.
అసలు దంపతులతో పట్టు వస్త్రాలు వెంకటేశ్వర స్వామికి దంపతులతో వచ్చి ఇవ్వాలి. మొన్న సీతారాముల కళ్యాణం జరిగింది. ఎంత చక్కగా మా చంద్రబాబు నాయుడు గారు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దంపతులతో వచ్చారు. మొన్న తిరుమల బ్రహ్మోత్సవం జరిగింది, దంపతులతో వచ్చారు. అది సాంప్రదాయం, పాటించాల్సిన బాధ్యత. కరుణాకర్ రెడ్డి నువ్వు చైర్మన్ ఉన్నావు, ఈయన వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏ రోజైనా చెప్పావయ్యా అన్న ఇది కాదు పద్ధతి కాదు, పద్ధతి ప్రకారం పోదామని? ముఖ్యమంత్రి ఇవ్వాలని రూల్ లేదన్నా. ముఖ్యమంత్రి ఇకపోతే ఎండమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇవ్వచ్చు, వారు ఇకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఇచ్చి ఇలా ఉన్నాయి దాంట్లో గైడ్ లైన్స్. నేనే ఇవ్వాలి, ఓటు బ్యాంక్ ఓటుకి బొట్టు పెట్టుకొని వస్తే సరిపోదు. ఇది మంచిది కాదు. నాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. వీరు మా 8 నెలల కాలంలో మమ్మల్ని తప్పు పెట్టేదానికి ఎక్కడ లేదు, మా పరిపాలన మీద ఎక్కడ తప్పు పెట్టేదానికి అవకాశం లేదు. ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని మా ఎన్డీఏ కూటమి ముందుకు పోతుంది. వికసిత ఆంధ్రప్రదేశ్గా మేము దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. వీరు ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా మార్చేశారు. వారు చేయరు, చేసేవాళ్ళని చేయనీరు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని ఒక ఆలీబాబా అరడజన్ దొంగల మారగా వీరు ఎక్కడో కలుసుకొని మనం ఏదైనా దీన్ని ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలంటే సెంటిమెంట్ గా పోదాము. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఏం చేయలేము, సెంటిమెంట్ గా ఉన్నది లేనట్టు ఏదైనా చేయాలని చెప్పి ఎవరో ఎక్కడో చనిపోయి ఉంటాయి ఆవులు. ఎస్, సహజంగా గోశాల్లో గోమాతలు చనిపోతుంటాయి. నేను నాకున్నటువంటి రికార్డు గత జనవరి నుంచి జూన్ వరకు ఈ తిరుపతి గోశాల్లో 79 గోవులు చనిపోయాయి. 79. అది ఎవరి కాలం అయ్యా కరుణాకర్ రెడ్డి? నువ్వే కదా టీటీడీ చైర్మన్ ఉన్నావు, నీ మనుషులే కదా అక్కడంతా ఉన్నారు. ఇది నేను అఫీషియల్ రికార్డ్ అండి, నేను ఆఫ్ ద రికార్డ్ ఏం మాట్లాడట్లేదు. అఫీషియల్ రికార్డ్ ఆన్ పేపర్ ఉంటే రికార్డే నేను మాట్లాడుతున్నాను. మీరేదో 3 నెలల 100 పైచీలకు చనిపోయి దానా పెట్టలేదు, బక్క చిక్కిపోయాయి. ఏందయ్యా పెట్టుకోవద్దు. కొత్త చైర్మన్ టీటీడీ కక్షగట్టి గోమాతలను చంపినట్టు చెప్తున్నారు ఇప్పుడు. అంటే ఒక ఇది సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అన్న. ఆ రోజు కరుణాకర్ రెడ్డి 12 గంటలకు ప్రెస్ పెట్టిన తర్వాత ఇమీడియట్ గా నేను 12:30కి ప్రెస్ పెట్టాను. ఇమీడియట్ గా హాఫ్ అన్ అవర్ లో. ఎందుకంటే ఇంత నేను వేరే బయట ఉన్నాను, వచ్చేటప్పుడు 1 గంట అయిపోయింది. ఇంత అబద్ధం ఎంత బాధేసిందంటే, ఒక నెల ముందే గోపూజకి వెళ్ళా నేను. ఒక నెల ముందే గోపూజకి వెళ్తే ఎంత ఆరోగ్యంగా బలంగా మంచి నిన్న మేము పోయి దానా పెడితే తినలేదు అవి. ఎందుకంటే 11:30కి ఫీడ్ ఇచ్చారు. 11:30కి ఫీడ్ ఇస్తే మామూలు బెల్లం అంటే చాలా ఇష్టంగా తింటాయి ఏ గోవైనా. కరుణాకర్ రెడ్డి రా, నువ్వు రా, చూస్తురా, ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటాం గోశాలలో. రేపు తెల్లారితే రమ్మంటావో వస్తా, 4 గంటలకి రమ్మంటావో 3 గంటలకి, 3 గంటల నుంచి రేపు రాత్రి వరకు ఉంటాం. మేము ఏం చేస్తానో చూపిస్తాం, నీకు ఓపిక ఉంటే రా. నేను మొన్న కూడా చెప్పాను, రా నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి అంటే దానికి ఏమంటారో తెలుసా, స్థాయి లేని వాళ్ళతో నేను మాట్లాడినంట. ఏ స్థాయి కావాలన్నా ప్రశ్నించేదానికి గోవింద భక్తుడు నా స్థాయి సరిపోదా చెప్పండి? స్థాయి లేదా? భానుప్రకాష్ రెడ్డికి స్థాయి లేదంటారు వాళ్ళు. అంటే నేను గోవింద భక్తుడిని, సరే నేను ఒక చిన్న కార్యకర్తను అనుకోండి, భారతీయ జనతా పార్టీ ఆయన ఏదో జిల్లా అధ్యక్షుడు. లేదు, మీరు అన్నారు చూసారా గోవింద భక్తుడు, చిన్న కార్యకర్త, అంతకన్నా పెద్ద స్థాయి ఏం కావాలి? అదే కదా, అర్హత చాలు నాకు, ఇంకేం అవసరం లేదు. అర్హత ప్రశ్నిస్తున్నా, వచ్చి సమానం చెప్పండి. దానికి నుంచి వాళ్ళ మంది మరి కింద. భాను గారు ఒక్కసారి నెహ్రూ గారు వినపడుతోందండి? నెహ్రూ గారు అప్పుడు మీ మీద సరే పింక్ డైమండ్ తీసుకెళ్లి మీ బీరువాల్లోనూ చంద్రబాబు నాయుడు బీరువాలో దాచుకున్నారన్నారు, పోటు తవ్వేసేవో తీసేస్తున్నారన్నారు. సరే కొంత ఏదో అప్పుడు కలిసి వచ్చింది అనుకోండి, మీరు సరిగ్గా దాన్ని తిప్పికొట్టలేకపోయారు. కానీ ఇవాళ పరిస్థితి మాత్రం చాలా విధ్వంసకరంగా ఉంది. అంటే ఏది రాజకీయాలకు అతీతం కాదన్నట్టుగా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సరే రాజకీయం చేయొచ్చు, కానీ ఇక్కడ 100 మంది 1000 మంది కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. నెహ్రూ గారు ఏం చేయబోతున్నారు? అంటే ఈ క్రిమినల్ ఆలోచనల మీద, చర్యల మీద ఏదో ఒక రియాక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు సరే, ప్రేక్షకులకి మీకు అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా దీని మీద మీరు పర్మిషన్ ఇస్తే కొంత క్లారిటీ ఇవ్వదలిసాను సార్. ప్లీజ్. ముందు ఎలాగంటే కరుణాకర్ రెడ్డి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అన్నదాన్ని మా భాను చాలా చక్కగా చెప్పాడు. దానికంట సరే, ఏదైతే కరుణాకర్ రెడ్డి ఇవాళ అభియోగం చేస్తున్నాడో, తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క విధానం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నాడో, దాని మీద మన భక్తులందరికీ కూడా ఒక అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా. మీరు పింక్ డైమండ్ గురించి తేటతెల్లం అయిపోయింది. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎవడు ఏ అభియోగాన్ని ఇచ్చినా,
ఏ తప్పు చేసినా ఆ శిక్ష ఖచ్చితంగా అతను అనుభవిస్తాడు ఎవడైనా సరే. ఎందుకంటే ఆయన అందుకోసమే కలియుగ వైకుంఠేశ్వరుడిగా ఇక్కడ మనకి సాక్షాత్కరించాడు. ఖచ్చితంగా దాని మీద ఎవడు ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత ఉంటుంది. మీకు నేను ఒకటే చిన్న పాయింట్, ఇది అసలు అంటే సమయం కాకపోయినా చెప్పదలిసాను. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి అనేవాడు ఇక్కడ టీటీడీలో పాలన చేయడానికి అర్హుడు కాదు అనడానికి దానికి నేనే సాక్ష్యం. నేనే ఇది నాకు 47వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి, అప్పుడు మీకు జ్ఞాపకం ఉంటుంది, పప్పల జలపతిరావు గారిని చైర్మన్ గా వేశారు. నీకు చైర్మన్ ఇస్తాను తిరుమల తిరుపతి దేవస్థానం చెయ్యి అన్నాడు. ఓకే, ఈ వయసు నాది అది కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసేటటువంటి పరిణితి పరిపక్వత నాకు ఇంకా రాలేదు, నేను కాదు వేరే వ్యక్తిని చూడండి సార్ అని చెప్పాను ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు నా వయసు అది కాదు, నా స్థితి అది కాదు. ఆ రోజు అవసరం ఉంటే దేవుడికి దండం పెట్టుకోవడం, ఏదో మామూలుగా మనం ప్రజాసేవలో నిమగ్నం అయిపోవడం, పక్కా రాజకీయాలు చేసుకుంటూ ముందుకు పోవడం, అదే అదే దేవుడి మీద కాన్సన్ట్రేషన్ చెయ్యలేనటువంటి పరిస్థితి. అంత పెద్ద ధార్మిక సంస్థ నిర్వహణ బాధ్యత వయసు కాదని మీరు తిరస్కరించారు. అంత పెద్ద ఇది ఇస్తానంటే కూడా నేను అర్హులు కాదు అని చెప్పేసి తప్పుకున్నటువంటి పరిస్థితి. మరి అటువంటిది ఇతను ఏ రకమైనటువంటి అర్హత లేదు. ఇతను హిందువు అంటే చెప్పలేం, ఇంకో పరమతస్థుడా అంటే చెప్పలేం, నాస్తికుడా అంటే చెప్పలేం, ఆస్తికుడా అంటే చెప్పలేం, విప్లవకారుడా అంటే చెప్పలేం. అది కాదండి, ఇప్పుడు కాదు నెహ్రూ గారు, ఇప్పుడు అంతమంది సరే వైఎస్ఆర్సీపీలో కూడా భక్తులు ఉంటారు, భగవంతుడి పట్ల అత్యంత విశ్వాసం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళెవరిని కాదని మరి ఈయనప్పుడు ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఈయన ఎందుకు పెట్టాడంటే మీకు ఒకటే కలెక్షన్స్ సార్, కలెక్షన్ కింగ్ గా సమర్థిడుతున్నాం. మీకు ఒకటి చెప్తాను, ఎంత దారుణంగా చెప్తున్నవారంటే రైల్వే స్టేషన్లోని బస్ స్టేషన్లోని మనం సినిమాల దగ్గర చూడండి, బ్లాక్ టెక్లెక్ట్ మీకు కూడా వచ్చి పక్కన చేగోకి ఇలాగా 5-10 ఉంది, 5-10, 5-10 అంటాడు. అదే రకంగా తిరుమల రైల్వే స్టేషన్ లోని బస్ స్టేషన్ లోని ఇక్కడ అతన్ని పక్క గోకి ట్రైన్ లో దిగినటువంటి వ్యక్తులు పక్క గోకి మీకు తిరుపతి దర్శనం కావాలా 5,000, 10,000, 5,000, 10,000 అని చెప్పినటువంటి సంఘటనలు స్వయంగా నేను చూసినటువంటి పరిస్థితి. సార్ వీళ్ళు అందుకోసం సార్ సాక్షాత్తు భగవంతుడికి నైవేద్యం పెట్టేటటువంటి పదార్థాల్లోనే నేతిలోనే వీళ్ళు ఇప్పుడు నెహ్రూ గారు ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఒక కుట్ర ప్రకారము జరిగింది. దాన్ని ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక రాజేష్ గారు ఇప్పుడు దీన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి రాజేష్ గారు? ఎందుకంటే మిగతా విషయాల్లో వేరు. రిషి గారు నాకు ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తే చెప్పండి. అసలు మనం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తులకి ఈ గోశాల మీద ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్. చెప్పండి. మనం ఎంతసేపు కరుణాకర్ రెడ్డిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, వాళ్ళు సమర్థులు కాదు, వాళ్ళు అర్హులు కాదని చెప్పుకోవడం, దాని వల్ల వచ్చే దానికంటే కూడా మనం ఇవాళ మీరు పెట్టినటువంటి వెల్ డిబేట్ వల్ల మన పరిస్థితి ఏంటి, గోశాలను ఏ రకంగా నిర్వహిస్తున్నామో అన్న దాని మీద మనం చెప్పుకోవాలి. ఈ గోశాల అన్నది కేవలం హిందువుకి హత్తుకుపోయేటటువంటి విధానం సార్. ప్రతి హిందూ ఇంటి ముందు కూడా ఆవును కట్టుకునేటటువంటి సంస్కారం, సాంప్రదాయం మనకుంది. ఇవాళ నా ఇంటికి వచ్చి చూస్తే నా దొడ్లో పశువులు ఉంటాయి, కానీ నా ఇంటి ముందు మాత్రం ఒక ఆవు గోమాత ఉంటారు. ఒకటి నెహ్రూ గారు మీకు గుర్తు చేస్తా చిన్న విషయం. తాజాగా అమెరికాలో కూడా గృహప్రవేశాల్లో
మన సంప్రదాయం ప్రకారం గోవుని తీసుకెళ్తారు కదా, అక్కడ కూడా ఫాలో అవుతున్నారు. తీసుకెళ్తున్నారు. ఏం సార్ ఇక రెండోది ఏంటంటే ఇక్కడ 1956లో గోవుల్ని సంరక్షించాలనేటటువంటి ఆలోచనతోటి రిషి గారు ఈ గోశాలని తిరుమలలో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు చూసుకుంటే 250 ఎకరాల్లో గోశాల ప్రారంభించారు. ఆ రోజు ఉన్నటువంటి విధానంలో భక్తులు ఎవరైనా గోవులు ఇస్తే తీసుకోవడం, లేదనుకుంటే మనం ప్రొక్యూర్ చేసుకోవడం, ఈ రకంగా గోశాల ప్రారంభమైనటువంటి గోశాల అలాగా కాలక్రమేణా 3 గోశాలగా పరిణితి చెందిందండి ఇది. ఒకటి తిరుపతిలోని, రెండోది పలమనేరులోని, మూడోది ఇక్కడ తమ్మయ్యవారిపల్లిలోని, తొంభయ్యవారిపల్లిలో. ఈ 3 గోశాలలో దేనికోసం 3 గోశాలుగా పరిణితి చెందిందంటే ఇక్కడ పాలిచ్చేటటువంటివి సూళ్ళుతో ఉండేటటువంటి, అంటే కడుపుతో ఉండేటటువంటి పశువులు తిరుపతిలో ఉంటాయి. అలాగే పలమనేరులో ఒట్టిపోయినటువంటివి, ఎదకొచ్చినటువంటివి, ఇవన్నీ కూడా అక్కడ పలమనేరులో ఉంటాయి. పలమనేరులో మామూలుగా తిరిగి మేత ఉంటది. ఇక ఈ 90 పాలెంలో ఉండేటటువంటి గోశాల దేనికోసం అంటే వృద్ధాప్యం వచ్చినటువంటి పశువులు, ఏదైనా కారణాంతరం వల్ల జబ్బులు పడ్డటువంటి పశువులు, ఈ అన్నిటినీ కూడా అక్కడ పెడతారు. ప్రత్యేకంగా సంరక్షణ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ 3 రకాలకి కూడా మీకు ఇవాళ ఉన్నటువంటి హైబ్రిడ్ గడ్డి కానీ, అదే రకంగా 3 కేజీలు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నెహ్రూ గారు మీరు చెప్పిన దాంట్లో, సో అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో మీరు ఏదైతే సెగ్రిగేషన్ చేశారో వాటిని సంరక్షణ జరుగుతోంది. కానీ ఈ వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడు మీరు చర్చలో చెప్పారు, బహుశా భాను గారు ఏదో ప్రెస్ మీట్ కూడా పెడతా అన్నట్టు నేను విన్నాను. అది చెప్పాల్సిందే. కానీ దీని వెనకాల జరుగుతున్న రాజకీయ కుట్రని ఎట్లా బయట పెట్టాలి? అలా కాదు, ఒక్కసారి ఇక్కడ డాక్టర్స్, కాంపౌండర్స్, హెల్పర్స్, అలాగే దీనికి గడ్డి కోసేసి వీళ్ళందరినీ చూసుకున్నట్టయితే 260 మంది ఈ 3 గోశాలలోనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద అజమాయిషీ ఉంది. ఒక అధికారి ఉన్నాడు. దీన్ని నేను ఇంత వివరంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఒకటి నాకు గో సంపద మీద ఉన్నటువంటి ప్రేమ ఉన్నవండి. ఒక రైతుగా వాళ్ళు, నేను రైతుని, క్లారిటీ కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా అధికారంగా ఇచ్చే క్లారిటీ. ఇక్కడ సబ్ కమిటీ మెంబర్ నేను, ఈ గోశాలకు సంబంధించినటువంటి సబ్ కమిటీ మెంబర్. ఆల్రెడీ నేను రివ్యూ చేసుకున్నాను. ఇట్స్ వెరీ ఆథెంటిక్ అండ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. నెహ్రూ గారు మీరు చెప్పింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా నెహ్రూ గారు. రాజేష్ గారు బ్రేక్ తర్వాత ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు నెహ్రూ గారు ఏం జరుగుతుందని. అలాగే భాను గారు చెప్పారు. బహుశా ప్రజలకు కూడా ప్రెస్ మీట్ ద్వారా చెప్తారు అనుకుంటా. కానీ నా పాయింట్ ఏంటంటే, ఎందుకు దీని వెనకాల జరుగుతున్న రాజకీయ కుట్రని ఛేదించలేకపోతున్నారా? ఇప్పుడు కమిషన్లు అన్నారు, ఎక్కడెక్కడ కమిషన్లు జరిగాయి? దానివల్ల భక్తులకు ఏం నష్టం వచ్చింది? ఈ ఫుడ్ లో ఏమన్నా క్వాలిటీలో వచ్చిందా, లేకపోతే ఇప్పుడు గోవులు చనిపోవడంలో ఏమన్నా అయిందా? ఇవన్నీ కేటగారికల్ గా చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. బ్రేక్ తర్వాత వాటి మీద చర్చిద్దాం. స్టే ట్యూన్. రాజేష్ గారు, ఈ వరుసగా ఇన్సిడెంట్లు చూస్తే కనుక ఇప్పుడు జరగాల్సిన చర్చ, తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, అంటే ఈ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి ఏమన్నా ఒక విధ్వంస రచన జరుగుతోందా? అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, వెంకటేశ్వర స్వామిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ తొక్కిసలాట ఘటన వెనకాల కారణాలు ఏంటి? కొన్ని పేర్లు నేను చేయమని చెప్పారు, హరినాథ్ రెడ్డి, ఇవన్నీ. సో ఏంటి, ఎట్లా చేస్తే ఇవన్నీ బయటపడతాయి? దీనికి ఫుల్ స్టాప్ పడకపోతే 5 ఏళ్ళు కొనసాగిస్తారు. బురదేస్తారు, వీళ్ళు కడుక్కోవాలి, బురదేస్తారు, వీళ్ళు కడుక్కోవాలి. వాస్తవంగా గోశాల ఇన్ఛార్జిగా ఉన్న హరినాథ్ రెడ్డి తొక్కిసలాట ఘటనకి అతని నిర్లక్ష్యం కూడా కారణం అని చెప్పని గతంలోనే ఆ సంఘటన జరిగిన తొలినాళ్ళలోనే అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, 100కి 100 పాళ్ళు ప్రభుత్వ పరంగా అంటే లోతైన విచారణ జరిపి తీరాల్సిన అవసరం ఉంది. బాధ్యుల్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది.
ఈ విధంగా తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతోటి ఆటలాడుకుంటూ దాని ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయంగా ప్రచారం చేసుకోవాలనే ఒక కుయుక్తి వైసీపీ నుంచి కనిపిస్తా ఉంది. వైసీపీ వ్యవహార శైలి గతంలోకి అనుగుణంగానే ఈ రోజు కూడా వాళ్ళ వ్యవహార శైలి కనపడుతుంది తప్ప వాళ్ళలో మార్పేం లేదు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళని కట్టడి చేయడానికి వాళ్ళ మీద నమోదైన ఆరోపణలు, కేసులు విచారణ వేగవంతం చేయాలండి. ఓకే, మీకు ఒక విషయం నేను గుర్తు చేస్తా. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ఈఆర్ఓగా ఉన్న లక్ష్మీ షా ఐఏఎస్ అధికారి, తిరుపతి మున్సిపల్ కమిషనర్, ఆ రోజుల్లో తిరుపతి ఈఆర్ఓగా ఉన్నారు. ఆయన లాగిన్ మిస్యూజ్ చేసి 30,000 దొంగ ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసి వాటి నుంచి నకిలీ ఓటర్ ఐడీలు ముద్రించి ఎన్నికను ఒక అపహాస్యం చేశారు అనేది మనందరం కళ్ళతో చూసాం. దాని మీద విచారణ జరిపిన ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ధారణ చేసుకొని ఐఏఎస్ అధికారిగా ఉన్న లక్ష్మీ షా గారి దగ్గర నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ వరకు చాలా మందిని బాధ్యులను చేసి సస్పెండ్ చేశారు. తిరుపతి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన చంద్రమౌళేశ్వర రెడ్డితో సహా. అటువంటప్పుడు అధికారులు బాధ్యులై ఉన్నప్పుడు మరి ఎవరి కోసం ఈ దొంగ ఓటర్ ఐడీలు ముద్రణ జరిగింది? అసలు లాగిన్ ఐడి మిస్యూజ్ చేసింది ఎవరు? ఇతను షేర్ చేశాడు సరే, దాన్ని మిస్యూజ్ చేసింది ఎవరు? దొంగ ఓటర్ ఐడీలు ప్రింట్అవుట్ తీసుకుంది ఎవరు? దాన్ని చాలా మంది ఎవరు? ఆ 30,000 మందికి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఎన్నికల అపహాస్యంగా మార్చింది ఎవరు? ఆ ఎన్నిక నుంచి లబ్ధి పొందింది ఎవరు? వీటన్నిటి వెనక భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి బాధ్యులు అని చెప్పని చాలా ఆరోపణలు వచ్చినాయి. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా అధికారుల మీద చర్యలు తీసుకున్నారు తప్ప అసలు శిశుల బాధ్యులైన రాజకీయ నాయకుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? చట్టం అంటే వాళ్ళకి ఎందుకు అంత ఉదాసీనంగా కనిపిస్తా ఉంది? చట్టం పట్ల మాత్రపు భయంగాని భక్తి లేని వ్యక్తులు వాళ్ళ రాజకీయాల్లో కొనసాగుతున్న సందర్భంలో ఇటువంటి కేసుల విషయంలో ఎలక్షన్ కమిషన్ కొంచెం విచారణ ఇంటెన్సిఫై చేసి అసలు శిశుల బాధ్యుల్ని శాశ్వతంగా ఎన్నికల్లో పాల్గొనకుండా డిస్క్వాలిఫై చేసే తప్పితే చట్టపరంగా ఎదురు బాగా కాబోయే కాన్సిక్వెన్సెస్ అంటే భయం ఉండదండి. లేనప్పుడు చట్టం పట్ల వాళ్ళకి ఏ విధంగా భయం ఉంటది? ఏం చేసినా చలమని అవుతుంది. మీరు రాజకీయ రాజేష్ గారు, ఈ నెగిటివ్ కాదు, నెగిటివ్ యాటిట్యూడ్, క్రిమినల్ మైండ్ సెట్, ఈ రెండు క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతున్నా దాని మీద చర్యలు తీసుకుప్పుడు నేను అన్నారు చైర్మన్, టీటీడీ చైర్మన్, క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. ఏది కమిషన్ల వ్యవహారం కానివ్వండి, ఎక్స్పైరీ మందుల వ్యవహారం, ఇందాక భానుగారు చెప్పినట్టు ఇవన్నీ ఏదో ఒక చర్య రూపంలో వస్తే తప్ప ఇప్పుడు చాలా మంది సెంటిమెంట్ కి ముడిపడి ఉన్న అంశం. నిన్న ప్రోమో పడగానే చాలా మంది నాకు ఫోన్లు చేశారు, భానుగారు చాలా మంది కాల్స్ చేశారు. ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉంటుంది. యువత ఆశలను చంపేస్తా ఉన్నారు వీళ్ళు. అటువంటిప్పుడు రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింటున్నప్పుడు ప్రభుత్వ పరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పెద్దలు నెహ్రూ గారు అలాగే భాను గారు ఇరువురు కూడా అనుభవజ్ఞులు, అలాగే అధికార కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు కూడా స్పందించి విచారణ వేగవంతం చేయాలి. తప్పు చేసిన వాళ్ళని చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేస్తారు అనే భయం ఉంటే తప్పితే ఇదే వైఖరి కొనసాగిస్తూనే ఉంటారు వీళ్ళు. భానుగారు ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నారు, మీకు తెలుసు. రాజేష్ అన్న ఒక్క నిమిషం, రాజేష్ అన్న నాకు ఆ స్థాయి లేదంటున్నాడు కరుణాకర్ రెడ్డి, ప్రశ్నించే స్థాయి లేదంటున్నాడు. దీనికి ఏం చెప్పాలి చెప్పండి? దానికి గోవింద భక్తుడికి అడుగుతుంటే నాకు స్థాయి భాను ఇంటిగ్రిటీ ఏంటనేది రాష్ట్రానికి తెలుసు. అందుకే ఇందాక అన్నా కమిటెడ్ అనే పదం అందుకే వాడా రాజేష్ గారు. సో ఇప్పుడు భాను గారు, ఇప్పుడు దీని మీద ఏంటంటే మీరు ఎప్పుడు లేనిది కొలిచేటటువంటి స్థాయి అతనికి లేదు వాస్తవంగా చూసుకుంటే. అదే భాను గారు, ఇప్పుడు దీని మీద ఏంటంటే మీరు ఎపిసోడ్స్ వారీగా చూస్తే మనం హిందువులు, అతనేంటి మన స్థాయిని కొనవడానికి ఇక్కడ. రైట్ భానుగారు, నాకు క్లియర్ గా లాస్ట్ చెప్పండి. అంటే ఇన్సిడెంట్స్ తీసుకుంటే మీరు ఎన్నాళ్ళు లేనిది అసలు తొక్కిసలాట ఎప్పుడు జరిగింది? ఎవరన్నా చనిపోవడం ఏమన్నా చూసామా? మీరు అక్కడ పొద్దున్న లేస్తే కొండ మీద ఉంటారు తెల్లారితే. అలాగే ఈ గోవుల విషయం, లేకపోతే గతంలో మీకు గుర్తుంది కదా అన్యమత ప్రచారాలు అక్కడ యథావిధిగా చేయడం, షాపుల్లో ఆ ఫోటోలు అమ్మడం, అంటే ఇవన్నీ ఏదో ఒక కుట్ర ప్రకారమే జరిగినవి అని క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నా, అక్కడ కావాలని ప్లాన్ చేశారని తెలుస్తున్నా, ఇంకా మరి ఉదాసీనంగా ఉండడంలో అర్థం ఉందా? అన్న నాకైతే ఒకటి అర్థమైంది, ఇది ఒక సీక్రెట్ అజెండా ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో అయితే డిఎంకే డైరెక్ట్ గా వస్తా ఉంది హిందూ వ్యతిరేకంగా, వైసీపీ ఇక్కడ ఇండైరెక్ట్ గా వస్తా ఉంది. ఇది నాకు అర్థమైంది. ఎందుకంటే నేను కాదు, చాలా మంది నాకు ఫోన్ చేశారు, ఏందన్నా జగన్మోహన్ రెడ్డి ఇంత హిందూ దేవాలయాలపై ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు దేవత విగ్రహాలు రథాలన్నీ తగలబడిపోయాయి. ఈ రోజు అధికారం వచ్చి మీరు వచ్చిన తర్వాత కూడా
హిందూ మత విశ్వాసాలు దెబ్బతినే విధంగా అసత్యాలు ప్రచారం చేసే విధంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రైటింగ్ ఇస్తే ఇక్కడ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారని చెప్పి భక్తుల నుంచి వస్తుంది. వీరు చెప్పిన మాటలు ఎవరు భక్తులు నమ్మట్లే. కానీ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. నిన్న మా చైర్మన్ గారితో, నెహ్రూ అన్నతో, కొందరు పెద్దలతో నేను మాట్లాడడం జరిగింది. దీని మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబోతున్నామన్నా. ఎందుకంటే అసత్య ప్రచారాలు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వివరించిన వారి మీద క్రిమినల్ చర్యలకి ప్రొసీడ్ అవ్వాల్సిందే అని చెప్పి మేము గట్టి నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ఆ విధంగా మేము ముందుకు పోతాం. నెహ్రూ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇవాళ మనం మాట్లాడుతున్నాం, సరే మీరు రేపు మీరు భాను గారు ప్రెస్ మీట్ పెడతారు చెప్తారు, కానీ ఇక్కడ ఇంకో వ్యవహారం ఉంది, మర్చిపోకండి. సోషల్ మీడియాలో ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు అసత్య ప్రచారాలు, ఫేక్ వీడియోలు, ఇదో తతంగం ఉంది. మళ్ళీ దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు అందుకనే నేను విమర్శకంట క్లారిటీకి ఎక్కువ టైం ఇవ్వాలి అని చెప్పి మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను సార్. ముందు భాను రిషి గారు ఇక్కడ మేజర్ గా భాను చెప్పినట్టుగా ఖచ్చితంగా దీని మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా రేపు మేము బోర్డులో నిర్ణయం తీసుకుంటాం. ఎవరైతే ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. క్రిమినల్ యాక్షన్ ఉండడానికి కూడా ఆస్కారం ఏంటి అన్నదానికి ఎవిడెన్స్ ఇక్కడ ఉంది, మా దగ్గర చాలా క్లారిటీగా ఉంది. ఏదైనా సరే లైవ్ స్టాక్ అన్న తర్వాత చనిపోతా ఉంటాయి, పుడతా ఉంటాయి. దట్స్ న్యాచురల్ కదా, న్యాచురల్ ప్రాసెస్ కదా. ఇవాళ యాక్చువల్ గా మనం చూసుకుంటే ఈ గోశాల ప్రారంభం అయిన దగ్గర నుంచి ఈయన కూడా చైర్మన్ గా ఉన్నాడు కదా, బోర్డు మెంబర్ గా ఉన్నాడు కదా. ఎప్పుడైనా సరే ఇతను వెళ్ళి గోశాలను ఏమన్నా చూశాడా అండి? నేను ఒకటే అడుగుతున్నాను కరుణాకర్ రెడ్డిని మీ ద్వారా. ఇక్కడ నెలకి 12 పశువులు అవి వయోవృద్ధులు మామూలు ముసలి అయిపోనివ్వండి, జబ్బు ద్వారా అవనివ్వండి, నెలకు 12 యావరేజ్న ఇవాళకి చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి దాంట్లో ఇతను 100 పశువులు నెలలో చనిపోయినాయి అని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారం. అందుకే కదా సంచలనంగా మారి అందరూ ఆవేదన వ్యక్తం చేసింది. సో నెహ్రూ గారు, మీకు ఒకటిసారి ఇక్కడ నేను ఒకటే కరుణాకర్ రెడ్డిని అడుగుతున్నాను. అతను 100 పశువులు కాదు, ఈవేళ ఈ 3 మాసాల్లోనే చనిపోయినటువంటి పశువులను కానీ మనం పరిగణలోకి తీసుకుంటే లేగదోళ్ళు కానీ, అలాగే ముసలకు వచ్చినటువంటివి కానీ, జబ్బుతో చనిపోయినవి కానీ 42 పశువులు సార్ ఈ 3 మాసాల్లో. అదే సో అదే అంటే ఇప్పుడు కాదు ఒక్కటి నెహ్రూ గారు కంక్లూడ్ చేద్దాం. కానీ నా పాయింట్ ఏంటంటే అది గోవుల విషయం, గోశాల విషయం కానివ్వండి, తొక్కిసలాట ఘటనలో జరిగిన కాన్స్పిరసీ కానివ్వండి, లేకపోతే ప్రసాదం విషయంలో కానివ్వండి, అన్యమత విషయంలో కానివ్వండి, కాదు క్లియర్ గా మీరు తీసుకుని మీరు ఎస్టాబ్లిష్ చేసే టీటీడీ లా ఎలా ఉండాలంటే దాని జోలికి రావాలంటే భయపడాలి ఎవరైనా కూడా. ఈ రోజు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు, ఇంకొక చైర్మన్ గా ఉండొచ్చు, అలాంటి కఠిన చట్టాలు రావాలండి. థ్యాంక్ యూ నెహ్రూ గారు. భయపడే విధంగా ఇవాళ టీటీడీని మేము ప్రక్షాళన చేయదలుచుకున్నాం, చేస్తున్నాం కూడా అంచెలంచెలుగా. మీటింగ్ లో తీసుకున్నటువంటి అంశాలని ఒకసారి పరిగణలోకి తీసుకోండి మీరు. రైట్, క్లోజ్ చేద్దాం నెహ్రూ గారు, మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి మళ్ళీ మీరు దీని మీద ప్రెస్ మీట్ పెట్టి చర్యలు తీసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ భాను గారు, నెహ్రూ గారు, రాజేష్ గారు. ఇది వాటి బ్రేక్ఫాస్ట్. అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ABN.